అన్ని ఇంకా ఎండాకాలం రాలే కదా, ఎండాకాలం రాకముందు ఇప్పుడు కోడన్ సాల్ కొనుడు వల్ల మన ప్రాఫిట్ ఏముంటుందని అందులో? ప్రాఫిట్ ఏంటంటే ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే కదన్నా మనకి ఏదైనా ఉంటుంది. ఇప్పుడు మన లాస్ట్గా వచ్చి సమ్మరే వచ్చిన తర్వాత స్టార్ట్ చేసాం అనుకోండి, సమ్మర్లో మనకి సేల్ అనేది కనిపించదు. దాంట్లో మనం స్టార్టింగ్ నుంచి ఇప్పటి నుంచే స్టార్ట్ చేసాం అనుకోండి, మనకు కూడా సేల్ అనేది కనిపిస్తుంది. మన కస్టమర్స్ కూడా పెరుగుతూ ఉంటారు, వాళ్ళకు కూడా అర్థమవుతుంది వీళ్ళ దగ్గర కాటన్ సారీస్ దొరుకుతున్నాయి, మనం మార్జిన్ పెట్టుకోవచ్చు. మీరు కూడా మార్జిన్ పెట్టుకోవచ్చు, దాంట్లో 25% నుంచి 45% మీరు మార్జిన్ పెట్టుకోవచ్చు దాంట్లో మీరు. అని కోడన్ సారీ వ్యాపారం అనేది ఎవరు చెప్తే మంచి ప్రాఫిట్స్ వస్తాయి అన్న? కాటన్ సారీస్ అనే వ్యాపారం చూడండి, నార్మల్గా అందరు షాప్స్ ఉంటాయి, మెయిన్ మన ఉమెన్స్ ఉంటారు, లేడీస్ వాళ్ళకి చేశారు అనుకోండి. ఇంట్లో ఇప్పుడు ఆల్రెడీ ఇంట్లోనే ఉంటున్నారు, వాళ్ళు ఇంట్లో ఉండకుండా నార్మల్గా ఈ బిజినెస్ చేయండి. 25,000 ప్లస్ పర్చేజ్ చేసుకున్నారు అనుకోండి, మీకు కలెక్షన్స్ వస్తాయి, ఆ సేల్ అదే ప్రాఫిట్ మళ్ళీ తీసుకోండి, మళ్ళీ అదే మీకు సేల్ రొటేషన్ చేసుకుంటూ ఉంటేనే మీకు సేల్ అనేది అవపడుతుంది. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే ఎక్స్చేంజ్ కూడా ఉంది, మన దగ్గర సేల్ కాపోయింది అనుకోండి, మన దగ్గర ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు మీరు, అది మళ్ళీ మీరు వేరే కలెక్షన్ మళ్ళీ తీసుకోవచ్చు మీరు ఏదైనా కూడా. అన్న చాలా మంది డౌట్ ఏంటంటే చీర ఇప్పుడు పట్టుకొని ఒక 100 రూపాయలు చీర పట్టుకొని వాటిలో ఎంత మార్జిన్ పెట్టాలి కోడన్ చీరలు అని చాలా మంది తెలియదు. సో ఎలా మార్జిన్ పెట్టాలి వీడియోలు చెప్తావా అన్న? మనకి కోడన్ చీరలు అనేది మార్కెట్ లో చాలా ఉన్నాయి కదా, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అన్న. సో అక్కడ పెట్టి మన సూరత్ లో కొనడం వల్ల ఉపయోగం ఏంటిదన్న? సూరత్లో ఏంటంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ అన్న, కాటన్ మనమే తయారు చేస్తాము, డైలీ వేర్ మనమే తయారు చేస్తాము, కేట్లాగ్ మనమే తయారు చేస్తాము, వర్క్ శారీస్ కూడా మనమే తయారు చేస్తాం, సిల్క్ కూడా మనమే తయారు చేస్తాం. టోటల్ మన దగ్గర లేడీస్ వేర్ కలెక్షన్, కిడ్స్ వేర్ కలెక్షన్, మెన్స్ వేర్ కలెక్షన్ టోటల్ మనమే తయారు చేస్తాం. కాబట్టి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ మీరు ఇక్కడ తీసుకుంటే తక్కువ రేట్లో పడుతుంది, హోల్సేలర్ దగ్గర తీసుకున్నారనుకోండి మీకు అది ఎక్కువ పడుతుంది మీకు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే 20-30 రూపాయలు పెట్టి హోల్సేల్ వాళ్ళు అమ్ముతారు, కానీ మన దగ్గర ఏంటంటే మన మ్యానుఫ్యాక్చరింగ్ ఏ రేటు పడుతుందో ఆ రేటు మీకు అమ్ముతాం మేము. మెయిన్ ఏంటంటే చాలా మంది ఏం చేస్తారు అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి స్టాక్ తీసుకెళ్తాం కదా, వాటిని ఏం చేయాలంటే మనం సేల్ కాకపోతే మనం ఏం చేయాలి, ఫొటోస్ తీసుకోవాలి. ఫొటోస్ తీసుకున్న తర్వాత మనం వాట్సాప్ స్టేటస్ అన్నా లేకపోతే ఇన్స్టాగ్రామ్లో అన్నా మన పేజ్లో పెట్టుకున్నాం అనుకోండి, కస్టమర్స్ దానంతా మనకు వస్తూనే ఉంటారు, ఆన్లైన్లో మనం పర్చేస్ చేసుకుంటారు కస్టమర్స్. ఇంకోటి ఏంటంటే మీకు చాలా తప్పు చేస్తున్నారు, సూరత్కి రాగానే మీరు ఏం చేస్తున్నారంటే ఆటో వాళ్ళు పిలవంగానే వెళ్ళిపోతున్నారు. అట్లా వెళ్ళకండి, మన కంపెనీ నుంచి పికప్ అండ్ డ్రాప్ ఉంది, మీరు వచ్చే ముందు కాల్ చేయండి మాకు, సూరత్కి వచ్చిన అజ్మీరా ఫ్యాషన్ అని చెప్పండి, మేము ఇక్కడి నుంచి మేము కాల్ లిఫ్ట్ చేస్తాము, ఆన్లైన్లో టీం ఉంటుంది, వాళ్ళు మీకు పికప్ అండ్ డ్రాప్ మేమే చేస్తాం, స్టేషన్ పికప్ చేసుకుంటాం మేము. ఇప్పుడు మనం చూడండి అన్న, సంక్రాంతి స్టార్ట్ అయిందని ఇక్కడి నుంచి మన పండుగలు స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి చూడండి ఇప్పుడు నెక్స్ట్ మంత్ మేడారం ఉంది తెలంగాణలో, తర్వాత చిన్న మన ఫంక్షన్స్ ఉన్నాయి మన దగ్గర, ప్లస్ ఉగాది వస్తుంది, నెక్స్ట్ రంజాన్ కూడా వస్తుంది. వీటిలో కూడా ఇప్పుడు మన దగ్గర ఒక పల్లెటూరు నుంచి ఒక అతను వచ్చాడు, సో అతనికి బిజినెస్ చాలా చేయాలి కోడన్ సారీ బిజినెస్. ఓకే, సో అతను నువ్వేం ప్రిఫర్ చేస్తావు అని ఏమి అమ్మాలని చాలా కదా. హాయ్ అందరికీ నమస్కారం, అజ్మీరా ఫ్యాషన్కి మీకు స్వాగతం. నేను మెయిన్ తీసుకొచ్చిందంటే కాటన్ శారీస్ తీసుకొచ్చానండి మీకు. నేను కాటన్ శారీస్లో ఏంటంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ వచ్చేది ఉంది కాబట్టి మన సమ్మర్లో కూడా వేరు చేసుకోవచ్చు ఈ కలెక్షన్స్. మన దగ్గర ఓన్లీ స్టార్టింగ్ 105 రూపీస్ నుంచి స్టార్టింగ్. మన దగ్గర 105 రూపీస్ వచ్చేసి ఈ టైప్లో వస్తాయి, మన దగ్గర ఈ టైప్లో ఉంటాయి. ఈ మన దగ్గర వచ్చి బండల్ టు బండల్ తీసుకుని సింగిల్ పీస్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. కలర్స్ కూడా చూసుకోవచ్చు మీరు, కలర్స్ అనేది ఇక్కడ కలెక్షన్స్ ఉన్నాయి. స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి ఇక్కడ వీటిలో కూడా ఇంకా కలెక్షన్స్ కావాలంటే ఈ టైప్లో కూడా ఉన్నాయి. మన ఫ్యాన్సీలో మీకు ప్రింటెడ్లో కూడా ఈ కలెక్షన్స్. క్లాత్ కూడా చాలా బాగుంటుంది, క్లాత్లో మీకు ఇబ్బంది ఏది ఉంటుంది. క్లాత్ ఒక ఓపెన్ చేసి చూపిస్తాను, చూసుకోండి. క్లాత్ ఇవ్వండి, క్లాత్ కూడా మీకు దీని ఎలా ఉంటుందంటే మన కాటన్ సారీస్ మీకు తెలిసే ఉంటుంది, కొంచెం కడకే వస్తుంది, మన స్టిఫ్ అనే ఉంటుంది. వాష్ చేసినాక మనకు కొంచెం స్మూత్ అవుతుంది, మెత్తగా అవుతుంది క్లాత్. వీటిలో వచ్చేసి ప్యూర్ కాటన్ మన దగ్గర స్టార్టింగ్ వచ్చేసి 200 రూపీస్ స్టార్ట్ అవుతాయి. 105 రూపీస్ అయితే మిక్స్ కాటన్ ఉంటుంది. దాంట్లో మీకు కూడా ఇవి సేల్ అవుతాయి అండి, అమ్మవారి కోసం అన్నా వేటి కోసం అన్నా మనం వేరు చేయొచ్చు అమ్మవారి కన్నా. ఎందుకంటే ఇప్పుడు మేడారం కూడా వస్తుంది కాబట్టి మేడారంలో మనం తీసుకుపోయి అమ్మవారికి పెట్టుకోవచ్చు, వాటిలో కూడా వేరు చేయొచ్చు. ప్లస్ ఇంకో ప్రీమియం కలెక్షన్లో వచ్చేసి మన పెద్దవాళ్ళు కట్టుకుంటారు కదా, ముసలి వాళ్ళు వీళ్ళు, వీటిలో వచ్చేసి మనకి ఈ కలెక్షన్స్ వస్తాయి. మనకి చూడండి, చూసుకోవచ్చు మీరు కలెక్షన్. ప్రతి వీడియోలో మీరు చీరలు చూపిస్తారు కానీ ప్రైస్ ఎందుకు చెప్పారన్నా? అన్న ప్రైస్ చెప్పాను అనుకోండి, ప్రతి ఒక్కటి సీరా ప్రైస్ చెప్పాను అనుకోండి, మనకు కూడా కస్టమర్స్కి ఇబ్బంది అవుతుంది సేల్ చేయడానికి, అందుకని ప్రైస్ అని చెప్పి ఓన్లీ స్టార్టింగ్ రేట్ చెప్తానంటే. కావాలంటే కొన్ని సారీస్ రేట్ చెప్తాను, ఆ రేట్ మీరు చూసుకోవచ్చు కావాలంటే. దీంట్లో చూడండి మన బాటిక్ ప్రింట్స్ వస్తాయి. వీటిలో బాటిక్ ప్రింట్లో వచ్చేసి ఈ రేట్ వచ్చేసి మీకు చెప్తే మీరు షాక్ అవుతారు. 175 రూపీస్ స్టార్ట్ అవుతుంది అన్న. దీంట్లో 175 ఒకటి సెట్ కాదు, ఒక్క పీస్ రేట్. ఒక్క పీస్ ఎన్ని ఉంటాయి అన్న ఇందులో? దీంట్లో వచ్చి బండల్కి 10 వస్తాయి అన్న, బండల్కి 10 వస్తాయి, 10 కలర్లు వస్తాయి. కంపల్సరీ 10 తీసుకోవాలి ఏదైనా కూడా. మీకు దీంట్లో ఇంకా ప్రీమియం కావాలనుకో ప్రీమియంలో కూడా ఉన్నాయన్న మన దగ్గర. ఈ టైప్లో చూడండి, ఈ టైప్లో క్లాత్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఓవల్కి వేసుకోవడాలన్నవి ఇవి చూడండి అన్న, నార్మల్గా చిన్న ఫంక్షన్స్ ఉంటాయి మనకి, వీటిలో వేర్ చేసుకోవచ్చు మనము. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఏంటంటే సింపుల్గా మనం రెడీ కావాలి, సింపుల్గా ఉండాలనుకుంటే మాత్రం దీంట్లో మనం వేర్ చేసుకోవచ్చు ఈ కలెక్షన్స్. సెట్ తీసుకోవాలి, ఏదైనా బండల్ టు బండల్ తీసుకోవాలన్నా సింగిల్ పీస్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉండవు. అని ఇప్పుడు ఇంకా ఎండాకాలం రాలే కదా, చాలా మంది డౌట్ ఏంటంటే ఎండాకాలం రాకముందే కాటన్ సారీ ఇప్పుడు కొని ఏం చేయాలని చాలా మంది డౌట్ ఉంటుంది.
నా కాటన్ సారీస్ ఎప్పుడైనా నడుస్తాయి అన్న మన దగ్గర. కాటన్ సారీస్ అన్న మీకు ఇబ్బంది ఉండదు. కాటన్ సారీస్ ఏంటంటే మనకి ఇప్పుడు చూడండి, లిల్లెన్లో నేను తీసుకోవచ్చు. లిల్లెన్లో కూడా మనం చూడండి, సమ్మర్లో వేర్ చేసుకోవచ్చు, వింటర్లో కూడా వేర్ చేసుకోవచ్చు, మనం ఏ టైం అయినా వేర్ చేసుకోవచ్చు. కూలింగ్ టైంలో మన కూల్గా ఉంటుంది కదా మన బాడీ కూడా, దానిలో బాగుంటుంది. అది వీటిలో చాలా బాగుంటాయి. వీటిలో చూడండి డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి. ఇది మన నార్మల్గా ఇది ఏంటంటే పెళ్లి వాళ్ళకు ఉంటారు, పెళ్లి కూతురు వాళ్ళు వేసుకుంటారు ఈ కలెక్షన్స్. ఈ టైప్లో కూడా నడుస్తుంది వీళ్ళకి, ఇట్లా మన ఎంబ్రాయిడింగ్ దాంట్లో. ఇంకోటి ఈ కలెక్షన్ చూడండి, ఈ టైప్లో కూడా బాగుంది. వీటిలో ఏంటంటే సింగిల్ పీస్ ఉంటుంది అన్న, బండల్ టు బండల్ తీసుకోవాలి, సింగిల్ పీస్ ఉంటుంది. మన లాస్ట్ ప్రైస్ వచ్చేసి మన దగ్గర 1500 దాకా ఉంటుంది కాటన్లో మన దగ్గర. 105 రూపీస్ నుంచి లాస్ట్ మీకు 1500 దాకా ఉంటుంది. అని కాటన్ సారీ వ్యాపారం అనేది ఎవరు చెప్తే మంచి ప్రాఫిట్స్ వస్తాయి అన్న? కాటన్ సారీస్ అనే వ్యాపారం చూడండి, నార్మల్గా అందరు షాప్స్ ఉంటాయి, మెయిన్ మన ఉమెన్స్ ఉంటారు, లేడీస్ వాళ్ళకి చేశారు అనుకుని ఇంట్లో, ఇప్పుడు ఆల్రెడీ ఇంట్లోనే ఉంటున్నారు వాళ్ళు, ఇంట్లో ఉండకుండా నార్మల్గా ఈ బిజినెస్ చేయండి. 25,000 ప్లస్ పర్చేస్ చేసుకున్నారు అనుకోండి, మీకు కలెక్షన్స్ వస్తాయి. ఆ సేల్ అదే ప్రాఫిట్ మళ్ళీ తీసుకోండి, మళ్ళీ అదే మీకు సేల్ రొటేషన్ చేసుకుంటూ ఉంటేనే మీకు సేల్ అనేది అవపడుతుంది. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే ఎక్స్చేంజ్ కూడా ఉంది. మన దగ్గర సేల్ కాపోయింది అనుకోండి, మన దగ్గర ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు మీరు. అది మళ్ళీ మీరు వేరే కలెక్షన్ మళ్ళీ తీసుకోవచ్చు మీరు ఏదైనా కూడా. అన్ని ఇంకా ఎండాకాలం రాలే కదా, ఎండాకాలం రాకముందు ఇప్పుడు కాటన్ సారీ కొనుడు వల్ల మన ప్రాఫిట్ ఏముంటుంది అని అందులో? ప్రాఫిట్ ఏంటంటే ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే కదా మనకి ఏదైనా ఉంటుంది. ఇప్పుడు మన లాస్ట్గా వచ్చి సమ్మరే వచ్చిన తర్వాత స్టార్ట్ చేసాం అనుకోండి, సమ్మర్లో మనకి సేల్ అనేది కనిపించదు. దాంట్లో మనం స్టార్టింగ్ నుంచి ఇప్పటి నుంచే స్టార్ట్ చేసాం అనుకోండి, మనకు కూడా సేల్ అనేది కనిపిస్తుంది. మన కస్టమర్స్ కూడా పెరుగుతూ ఉంటారు, వాళ్ళకు కూడా అర్థమవుతుంది వీళ్ళ దగ్గర కాటన్ సారీస్ దొరుకుతున్నాయి, మనం మార్జిన్ పెట్టుకోవచ్చు. మీరు కూడా మార్జిన్ పెట్టుకోవచ్చు, దాంట్లో 25% నుంచి 45% మీరు మార్జిన్ పెట్టుకోవచ్చు దాంట్లో. మీరు ఈ కలెక్షన్ చూడండి, వీటిలో కూడా చాలా ప్రీమియం వచ్చాయి. దీంట్లో లిల్లెన్ దాంట్లో ప్రీమియం కలెక్షన్స్, ఎంబ్రాయిడింగ్ వస్తుంది దీంట్లో, కలెక్షన్ కూడా బాగుంది. ఇంకా ఈ కలెక్షన్ కావాలంటే వెరైటీస్ చాలా వచ్చాయండి ఈసారి కాటన్ సారీస్లో, ఈ టైప్లో ప్రీమియంలో. ఇంకోటి ఏంటంటే మా కస్టమర్ ఒకళ్ళే ఉన్నారు, వాళ్ళు 2-3 కస్టమర్లు సేమ్ ఇయే కలెక్షన్ తీసుకెళ్లారు మా దగ్గర. వాళ్ళకి ఇయే నడుస్తున్నాయి, వాళ్ళు ఇయే తీసుకెళ్లారు ఎంబ్రాయిడింగ్ దాంట్లో టోటల్ ఇవన్నీ. అన్న చాలా మంది డౌట్ ఏంటంటే చీర ఇప్పుడు పట్టుకోను ఒక 100 రూపాయలు చీర పట్టుకోను, వాటిలో ఎంత మార్జిన్ పెట్టాలి కాటన్ చీరలని చాలా మంది తెలియదు. సో ఎలా మార్జిన్ పెట్టాలి వీడియో చెప్తాను. మార్జిన్ చూడండి అన్న, నేను ఆల్రెడీ మార్జిన్ ప్రతి ఒక్క వీడియో చెప్తూనే ఉంటాను నేను, మార్జిన్ అదే. సో మన 25% 45% మార్జిన్ కంపల్సరీగా పెట్టుకోవచ్చు మీరు, దాంట్లో మీకు ఇష్యూ ఏమి ఉండదు. మేము కావాలంటే మీకు ఒకవేళ అర్థం కాదు, నేను రేటు కూడా మీకు ఇస్తాను, నేను కింద మీకు ఏ రేటుకు సేల్ చేయాలో కూడా ఆ రేటు కూడా ఇస్తాను నేను, ఒకవేళ మీకు తెలియకపోతే. ఒకవేళ దానికి మీరు ఒక 50-30 రూపాయలు పెట్టుకొని మీరు సేల్ చేసుకోవచ్చు మీరు, అదేం లేదు. అన్న మనకి కాటన్ చీరలు అనేది మార్కెట్లో చాలా ఉన్నాయి కదా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అన్న, సో అక్కడ పెట్టి మన సూరత్లో కొనడం వల్ల ఉపయోగం ఏంటిదన్న? సూరత్లో ఏంటంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ అన్న, కాటన్ మనమే తయారు చేస్తాము, డైలీ వేర్ మనమే తయారు చేస్తాము, కేట్లాగ్ మనమే తయారు చేస్తాము, వర్క్ శారీస్ కూడా మనమే తయారు చేస్తాం, సిల్క్ కూడా మనమే తయారు చేస్తాం. టోటల్ మన దగ్గర లేడీస్ వేర్ కలెక్షన్, కిడ్స్ వేర్ కలెక్షన్, మెన్స్ వేర్ కలెక్షన్ టోటల్ మనమే తయారు చేస్తాం. కాబట్టి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ మీరు ఇక్కడ తీసుకుంటే తక్కువ రేట్లో పడుతుంది, హోల్సేలర్ దగ్గర తీసుకున్నారు అనుకోండి మీకు తక్కువ అది ఎక్కువ పడుతుంది మీకు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే 20-30 రూపాయలు పెట్టి హోల్సేల్ వాళ్ళు అమ్ముతారు, కానీ మన దగ్గర ఏంటంటే మన మ్యానుఫ్యాక్చరింగ్ ఏ రేటు పడుతుందో ఆ రేటు మీకు అమ్ముతాం మేము, వేరే రేట్ అనేది మేము అమ్మము. అది అట్లా అంటే అన్న మ్యానుఫ్యాక్చర్ ప్రైస్ కి వస్తుంది, అందులో ప్రతి ఒక్క చీర అయినా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ ప్రతి ఒక్క చీర అన్న నేను ఇచ్చేది కూడా ప్రతి ఒక్క చీర మీకు మ్యానుఫ్యాక్చరింగ్ రేటే ఇస్తాను. ఇప్పుడు నేను ఒక రేట్ చెప్పి మీకు వేరే రేట్ చెప్తాను అట్లేం కాదు, ఓన్లీ స్టార్టింగ్ రేట్ చెప్తాను, ఎండింగ్ రేట్ మీకు చెప్పాను అనుకోండి, అన్ని రేట్స్ మీకు చెప్పుకుంటూ వెళ్తాం, కస్టమర్స్ అనేవి మీ దగ్గరికి రారు, మీకు ఇబ్బంది అవుతుంది సేల్ చేయడానికి. అందుకని మేము రేట్స్ అనేవి మేము దాంట్లో మేము చూపెట్టాం మేము దాంట్లో. అంటే ఏంటంటే ఇప్పుడు కొత్తగా చాలు చేసే వాళ్ళు మన దగ్గర తీసుకొని హోల్సేల్ చాలితే వాళ్ళకి ప్రాఫిట్స్ ఉంటాయి, రిటైల్ తీసుకునే ప్రాఫిట్స్ ఉంటాయి అన్న? అన్న మన దగ్గర 2 కస్టమర్స్ ఉన్నారన్న, ఒకటి రిటైలర్ సేల్ చేసే వాళ్ళు ఉన్నారు, హోల్సేలర్ సేల్ చేసే వాళ్ళు ఉన్నారు. హోల్సేల్లో కూడా సేల్ చేసుకోవచ్చు, వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళు హోల్సేల్లో మన అంటే అక్కడి నుంచి రాని వాళ్ళకి వాళ్ళ పక్కన ఏం చేస్తారు హోల్సేల్ స్టార్ట్ చేసి వాళ్ళు చిన్న చిన్న విలేజ్ వాళ్ళకు ఉంటారు, వాళ్ళకి పంపిస్తూ ఉంటారు వాళ్ళు. రీటైల్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు షాప్ పెట్టుకుంటారు, లేకపోతే ఇంట్లో నుంచి సేల్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇంకా కలెక్షన్ మీకు కావాలంటే కలంకారీ టైప్లో ఉన్నాయి, కలంకారీ టైప్లో కొత్త ప్యాటర్న్స్ వచ్చాయి ఇవన్నీ ఈ టైప్లో మన దగ్గర, ఈ టైప్లో మీరు చూసుకోవచ్చు. ఇవన్నీ ప్యూర్ లినెన్ అన్న? ప్యూర్ లినెన్ అన్న, ప్యూర్ కాటన్ ఇవన్నీ వస్తాయి మన దగ్గర. మల్మల్ కాటన్ ఉంది మన దగ్గర, కోటా చెక్స్ ఉంది, అన్ని కలెక్షన్స్ ఉన్నాయి. మీకు ఏ ఫ్యాబ్రిక్ కావాలని కాటన్లో అన్ని ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి మన దగ్గర. మరి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏ కాటన్ ఎక్కువ సేల్ అవుతుంది అన్న ఎండాకాలంలో? ఎండాకాలం చూడండి అన్న, లినెన్ కాటన్ సేల్ అవుతుంది, చందరి కాటన్, ఇంకోటి వచ్చేసి మన దగ్గర మల్మల్ కాటన్ ఉంది, కోటా కాటన్ ఉంది. ఈ అన్ని కలెక్షన్స్ మన దగ్గర సేల్ అవుతూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఈ కలెక్షన్స్ మనం తీసుకొచ్చాం కదా కాటన్ సారీస్లో. ఇంకోటి ఏంటంటే కస్టమర్ చాలా మంది అంటే హోల్సేల్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. హోల్సేల్ వాళ్ళకి ఏంటంటే ప్రాఫిట్ దాంట్లో మీకు తక్కువ మార్జిన్ ఉంటుంది. ఎట్లా అంటే వాళ్ళకి వచ్చేసి వాళ్ళకి 20 రూపీస్ అన్న 30 రూపీస్ పెట్టుకొని వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. రీటైల్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు 35%, 45%, 50% పెట్టుకొని వాళ్ళు మార్జిన్ పెట్టుకొని సేల్ చేస్తారు. దాంట్లో ఎక్కువ ప్రాఫిట్ వాళ్ళకి కనిపిస్తుంది. మెయిన్ ఏంటంటే చాలా మంది ఏం చేస్తారు అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి స్టాక్ తీసుకెళ్తాం కదా, వాటిని ఏం చేయాలంటే మనం సేల్ కాకపోతే మనం ఏం చేయాలి, ఫొటోస్ తీసుకోవాలి. ఫొటోస్ తీసుకున్న తర్వాత మనం వాట్సాప్ స్టేటస్ అన్నా లేకపోతే ఇన్స్టాగ్రామ్లో అన్నా మన పేజ్లో పెట్టుకున్నాం అనుకోండి,
కస్టమర్స్ దానంతా మనకు వస్తూనే ఉంటారు, ఆన్లైన్ లో మనం పర్చేస్ చేసుకుంటారు కస్టమర్స్ అనేది. అని ఇప్పుడు మన ఎండాకాలంలో ఏమైనా ఫంక్షన్స్ ఉన్నాయి అనుకో, పెళ్లిళ్ళు అయినా ఏమైనా పండుగలు అయినా ఉన్నాయి అనుకో, సో వాటికి వేసుకునే కలెక్షన్స్ ఏమైనా ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర? ఉన్నాయి కదన్న, చాలా కలెక్షన్స్ ఉన్నాయి మీకు. కాటన్ సారీస్ లో వేర్ చేసుకో, చిన్న చిన్న ఫంక్షన్స్ కి ఎందుకు వేర్ చేసుకోరాదు. ఇది చూడండి, ఈ కలెక్షన్ ఆల్రెడీ నేను చెప్పాను, ఇలాంటి కలెక్షన్స్ ఉన్నాయి కదా, ఈ కలెక్షన్స్ మీరు వేర్ చేసుకోవచ్చు. ఈ కలెక్షన్స్ చిన్న చిన్న ఫంక్షన్స్ కి, దాంట్లో మీకు ఇబ్బంది ఏది ఉండదు. వీటిలో మనకి ఎంబ్రాయిడింగ్ కాటన్ లో కావాలనుకుంటే, మీకు స్టోన్ వర్క్ లో కావాలంటే ఎంబ్రాయిడింగ్ వర్క్ లో, వీటిలో కూడా ఉన్నాయి మీ కలెక్షన్. వీటి ప్రైస్ ఏంటన్నా? వీటి ప్రైస్ వచ్చి చూడండి అన్న, ప్రైస్ చెప్తున్నాం 585 రూపీస్ పడుతుంది. 585 ఒక్క పీస్? ఒక్క పీస్ 585 తీసుకొని ఎంత మార్జిన్ పెట్టుకో అమ్ముకోవచ్చు అన్న వీటిని? లాస్ట్ మీరు వచ్చేసి చూడండి అన్న, నేను రేట్ మీకు మాక్సిమం అయితే రేట్ చెప్పాను, ఏ రేట్ కి సేల్ చేయాలో. ఒక 45% అన్న 50% పెట్టుకొని సేల్ చేసుకోవచ్చు. ఈజీగా సేల్ అవుతుంది కంపల్సరీగా మన దగ్గర. ఇంకోటి ఏంటంటే, మీకు చాలా తప్పు చేస్తున్నారు. సూరత్కి రాగానే మీరు ఏం చేస్తున్నారంటే, ఆటో వాళ్ళు పిలవంగానే వెళ్ళిపోతున్నారు. అట్లా వెళ్ళకండి. మన కంపెనీ నుంచి పికప్ అండ్ డ్రాప్ ఉంది. మీరు వచ్చే ముందు కాల్ చేయండి మాకు, సూరత్కి వచ్చిన అజ్మీరా ఫ్యాషన్ అని చెప్పండి. మేము ఇక్కడి నుంచి మేము కాల్ లిఫ్ట్ చేస్తాము. ఆన్లైన్లో టీం ఉంటుంది, వాళ్ళు మీకు పికప్ అండ్ డ్రాప్ మేమే చేస్తాం. స్టేషన్ పికప్ చేసుకుంటాం మేము. అన్న చాలా మంది డౌట్ ఏముందంటే, కోడన్ సారీ వ్యాపారం అనేది ఒడిశాలోనే చాలా నడుస్తుంది అంటారు. సో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంత మార్జిన్ రావు, అంత అమ్ముడు పోవు అని చాలా డౌట్ ఉంటుంది. సో కొత్త చాలా చేసే వాళ్ళు కోడన్ సారీ బిజినెస్ చాలా చేయవచ్చా? కొత్త స్టార్ట్ చేస్తారు, బిజినెస్ స్టార్ట్ చేసుకుని. ఇప్పుడు మనం చూడండి అన్న, సంక్రాంతి స్టార్ట్ అయిందని ఇక్కడి నుంచి మన పండుగలు స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి చూడండి, ఇప్పుడు నెక్స్ట్ మంత్ మేడారం ఉంది తెలంగాణలో. తర్వాత చిన్న చిన్న మన ఫంక్షన్స్ ఉన్నాయి మన దగ్గర. ప్లస్ ఉగాది వస్తుంది, నెక్స్ట్ రంజాన్ కూడా వస్తుంది. వీటిలో కూడా మనం వేర్ చేస్తూ ఉంటారు. ఈ కలెక్షన్ చూడండి, మన బెంగాలీ కాటన్ వస్తుంది ఈ టైప్లో మన దగ్గర. కలెక్షన్ కూడా చాలా బాగున్నాయి, దీంట్లో కలర్స్ కూడా బాగున్నాయి. ప్యాటర్న్ ఇలా వస్తుంది మీకు. ఇలా కాకుండా మీకు ఇంకా కలెక్షన్ కావాలనుకుంటే మాత్రం లిలెన్ టైప్లో ఈ టైప్లో ఉంది. లిలెన్ టైప్లో క్లాత్ కూడా చూడండి, చాలా స్మూత్ ఉంటుంది క్లాత్. రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు దీంట్లో. ఈ కలెక్షన్స్ బెంగాలీ కాటన్లో వచ్చేసి మీకు చూడండి, ఇక్కడ తీసుకొచ్చాను బెంగాలీ కాటన్లో ఈ టైప్లో. బెంగాలీ కాటన్ అంటే బెంగాల్లోనే బాగా ఫేమస్ అన్న? లేదన్న, మన దగ్గర ఉన్న ఎవరైనా వేసుకుంటారు ఈ కలెక్షన్స్. అంటే చాలా పల్లెటూళ్ళు ఉన్న ఆడవాళ్ళు ఇలాంటి కలెక్షన్ వేస్తూ ఉంటారు. అంటే మన ఎట్లా వేసుకుంటారు అంటే, 45 ఇయర్స్ వాళ్ళు, లేకపోతే 55 ఇయర్స్ వాళ్ళు మన ఓల్డ్ ఉన్న వాళ్ళు వేసుకుంటారు. మనం ఇప్పుడు మన దగ్గరకు ఒక పల్లెటూరు నుంచి ఒక అతను వచ్చాడు. సో అతనికి బిజినెస్ చాలా చేయాలి ఉంది, కోడన్ సారీ బిజినెస్. సో అతను నువ్వేం ప్రిఫర్ చేస్తావు అని, ఏవి అమ్మాలని చాలా కదా? చాలా మంది ఏం తప్పు చేస్తారంటే చెప్పనా అన్న, వస్తారు వాళ్ళు ప్రీమియం కలెక్షన్ తీసుకెళ్తారు. అంటే విలేజ్ వాళ్ళు ప్రీమియం కలెక్షన్ తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక సేల్ కావట్లేదు అన్న, నేను ఏం చేయాలి అని అంటారు. కానీ దాంట్లో మేము ఏమంటున్నాం, వాళ్ళ దగ్గర ఏరియాలో ఏం నడుస్తుంది పర్టికులర్గా. ఇప్పుడు నా దగ్గర లో రేట్ నడుస్తుందా, లేకపోతే హెవీ రేట్ నడుస్తుందా, దగ్గర ప్రీమియం కలెక్షన్స్ కస్టమర్స్ ఉన్నారా లేదని ఆ రేట్లో తీసుకుంటే మీకు సేల్ అవుతుంది. డైరెక్ట్ మీరు ప్రీమియం కలెక్షన్ తీసుకున్నారు అనుకోండి, దాంట్లో సేల్ అనేది మనకు కనిపించదు. మీ తర్వాత అంటారు, అన్న ఫోన్ చేసి నాకు సేల్ కావట్లేదు అన్న, నాకు ఏం చేయాలి నేను అంటే, మనం ఏం చేయలేము దాంట్లో. అంటే మీ ఏరియా బట్టి ఉంటుంది దాంట్లో. ఇప్పుడు ఒక ఏరియాలో వచ్చేసి 200 నుంచి 500 దాకా నడుస్తుంది, ఒక ఏరియాలో 500 నుంచి 1000 దాకా నడుస్తుంది, కొంతమంది 2000 కూడా నడుస్తుంది. అట్లనేది అది వాళ్ళ ఏరియా బట్టి మనం తీసుకోవచ్చు. విలేజ్ వాళ్ళు ఏంటంటే మ్యాక్సిమం వచ్చేసి స్టార్టింగ్ రేంజ్ నుంచి లాస్ట్ 500 దాకా తీసుకుంటారు చాలా మంది. ఆ రేట్లో మీకు సేల్ అవుతుంది దాంట్లో. మరి ఒక సిటీ అతను వచ్చి బిజినెస్ చేయాలంటే అతను ఎట్లా అన్న? సిటీ అనేది చూడండి అన్న, సిటీ అనే వాళ్ళు ఏంటంటే మ్యాక్సిమం వచ్చి ప్రీమియం ఎక్కువ వాడతారు వాళ్ళు. దీంట్లో అనేక కాటన్ సారీస్ అనే కాదు, ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళు తీసుకునేది కూడా 300+ నుంచి తీసుకుంటారు వాళ్ళు. ప్రీమియం కస్టమర్స్ ఉంటారు కదా, ప్రీమియం కస్టమర్స్ వాళ్ళకి సేల్ చేస్తారు ఎక్కువ. సో నాకు కొత్తగా చాలు చేసేవారు, సో ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని చాలు చేయాలన్నా వ్యాపారం అనేది? కొత్తగా అంటే చూడండి అన్న, మ్యాక్సిమం వచ్చి 25,000 పెట్టుకోవచ్చు. 25,000 ఏంటంటే స్టార్ట్అప్ చేసుకోవచ్చు, కానీ స్టాక్ అనేది మనకి ఎక్కువ రాదు. మ్యాక్సిమం మీరు స్టాక్ ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే మాత్రం మినిమం ఒక 50,000 1 lakh పెట్టుకుంటారు. మీకు స్టాక్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. కస్టమర్స్ అనేది మనకి చూపించడానికి వెరైటీస్ ఎక్కువ అవుతాయి. మనకి 25,000లో మనకి బండల్స్ వస్తాయి. ఎన్ని వస్తాయి? 5-6 బండల్స్ వస్తాయి. దాంట్లో మనకి సేల్ అనేది కనిపించదు. మీకు 50 అన్న 1 lakh పెట్టుకున్నారు అనుకోండి, మీకు సేల్ అనేది దాంట్లో కనిపిస్తుంది. మీకు ప్రాఫిట్ కూడా మీకు దాంట్లో కనిపిస్తుంది. మీకు స్టార్ట్ చేస్తారు షాప్ వచ్చేసి. షాప్ స్టార్ట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళు మెయిన్ సెంటర్ చూడకుండా వాళ్ళు డైరెక్ట్ స్టార్ట్ చేస్తారు. అట్లా స్టార్ట్ చేయకండి ఎప్పుడైనా. ఏం చేయాలంటే, ఫస్ట్ మనం ఒక 3-4 షాప్స్ చూడండి మెయిన్ సెంటర్లో. ఏ షాప్లు మనం ఎక్కడ నడుస్తున్నాయి, ఎట్లా నడుస్తున్నాయి అని చూసిన తర్వాత మనం ఆ స్టోర్ అక్కడ పెట్టిన తర్వాత మనం చేసుకోవాలి. అక్కడ ప్లస్ మీరు ఏం చేయాలంటే, మనం వచ్చేసి బ్యానర్స్ వగేరా పక్కన ఉన్న వాళ్ళ షాప్ వాళ్ళకి చెప్పాలి. మనం విలేజ్ వాళ్ళకి అందరూ చెప్పుకున్న షాప్ ఓపెన్ చేస్తున్నాం మేము, ఇక్కడ మీ స్టోర్ ఓపెన్ చేసుకోండి మనం చెప్పాలి. మేము ఓపెన్ చేస్తున్నామని. మనం ఏదైనా పాంప్లెట్ కూడా పంపించినా మనం పంచినా కూడా ఏం కాదు. దాంట్లో ఏం చేయాలంటే, ఇప్పుడు మార్కెటింగ్ వీడియోస్ చేయాలి. మనం ప్రమోషన్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా మన షాప్ అనేది మనకు కనిపిస్తుంది అందరికీ. అప్పుడు మన కస్టమర్స్ కూడా ఎక్కువ మంది పెరుగుతూ ఉంటారు మన దగ్గర. సరే అన్న, ఇప్పుడు మన దగ్గర ఒక కస్టమర్ తీసుకొని బిజినెస్ అని చాలు చేశారు. సో అతను కొన్ని అమ్ముడు, ఇప్పుడు 20,000 మంది తీసుకోబోయిండు, అందులో ఒక 5,000 మంది అమ్ముడు. సో అతనికి మనం ఏం చేస్తామన్నా?
ఇప్పుడు చూడండి అన్న, స్టాక్ అనేది అందరికీ స్టాక్ 25,000 తీసుకుని అందరు 25,000 కవర్ తీసుకోరు, ఎక్కువ కస్టమర్స్ ఎక్కువ తీసుకుంటారు. అదేం చేయాలంటే స్టాక్ వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు ఇప్పుడు కొన్ని స్టాక్ మిగిలింది అప్పుడు ఏం చేయాలి, కొత్త స్టాక్ తీసుకొని దాంట్లో మిక్స్ చేసుకొని ఈ స్టాక్ కూడా సేల్ చేసుకోవచ్చు. ఒకవేళ అది కూడా సేల్ కాకపోతే మన దగ్గర ఎక్స్చేంజ్ ఉంది, ఎక్స్చేంజ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అప్పుడు మనం కొత్త కలెక్షన్ మళ్ళీ తీసుకోవచ్చు, మీరు ఏ కలెక్షన్ అయినా కూడా. సో చాలా మందికి ఏంటంటే అన్న సూరత్ కి పరిచయం చేయడానికి ఎలా రావాలో తెలియదు అతనికి. సో ఎలా రావాలి సూరత్ కి రావాలంటే? అన్న సూరత్ కి మన దగ్గర వచ్చేసి చూడండి, మన దగ్గర నవజీవన్ ఎక్స్ప్రెస్ ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చాలా ట్రైన్స్ ఉన్నాయి మన దగ్గర. స్టేషన్కి వెళ్ళి మీరు కనుక్కోండి. సూరత్ కి డైరెక్ట్ మీరు విజిట్, మీరు ఒకవేళ సూరత్కి రావడం తెలియదు, మేము గైడ్ చేయమని మన ఆన్లైన్ టీం ఉంది, దాంట్లో మీకు ఎలా రావాలి ఏంటిదో మీకు చెప్తారు. వచ్చిన తర్వాత మీరు పికప్ చేసుకునే బాధ్యత మాది, అది దానిలో మీకు ఇబ్బంది ఏమి ఉండదు. ఎవరు పిలిచినా మీరు ఎట్లా అంటే కస్టమర్, చాలా మంది ఒక కస్టమర్ ఉన్నారు మా దగ్గర, చాలా కస్టమర్స్కి ఇలానే అయింది. వాళ్ళు స్టేషన్కి రాగానే బయటికి రాగానే ఆటో వాళ్ళు పిలుస్తూ ఉంటారు. వాళ్ళు అలా వెళ్ళకండి ఎప్పుడైనా కూడా. వెళ్తే ఏమైందంటే వాళ్ళు చూపించే స్టాక్ ఒకటి ఉంటుంది, పంపించే స్టాక్ ఒకటి ఉంటుంది, అట్లా ఉంటుంది. అట్లా మీకు ఇబ్బంది అయిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత అన్న ఇక్కడ తీసుకున్నాను ఇట్లా ఇబ్బంది అయిందని మాకు ఫోన్ చేసి చెప్తారు. అట్లా కాదు మన దగ్గర. మీకు కావాలంటే నీ కళ్ళ ముందే ప్యాక్ చేసి ఇస్తాను. ఒకవేళ మీకు కావాలంటే వీడియో కాల్లో మీరు సెలెక్షన్ చేసుకున్న వీడియో కాల్లో కూడా మీరు ప్యాక్ చేసేటప్పుడు మీకు వీడియో కాల్ చేసి చూపిస్తాం మేము, అట్లా ఇబ్బంది ఏం లేదు. ఓకే, వీడియో కాల్లో కూడా మేము ప్యాక్ చేసి చూపిస్తాము. ప్లస్ వచ్చేసి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ వచ్చి ఫాలో అప్ చేయండి మనం ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వీడియో కూడా మేము తీసుకొస్తాం. కాటన్ స్టైల్లో చాలా కలెక్షన్స్ ఉన్నాయి. ఇంకా మనకి ఇది ఒక్కటే కాదు, ఇక్కడ వచ్చేసి ఓన్లీ శాంపిల్స్ ఉన్నాయి మన దగ్గర. గోడంలో ఇంకా ఉన్నాయి మన దగ్గర కలెక్షన్స్. కావాలంటే వీడియో కాల్ సెలెక్షన్ స్కీమ్ నెంబర్ తెలుగు వాళ్ళ నెంబర్ ఉంది, ఆ నెంబర్కి కాల్ చేయండి, మెసేజ్ చేయండి. ఓకే, బాయ్.